ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. ఇక 2024 సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు మనం తెలుసుకున్నట్లయితే 2024 సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 3, అవమానం 6. ఇక మిథున రాశి వారికి 2024 సంవత్సరం అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి లాభస్థిత బృహస్పతి, దశమస్థిత రాహు, భాగ్యస్థిత శనేశ్వరుడు, అర్ధాష్టమ కేతు సంచారం. ఈ సంవత్సరం ఒక 3 గ్రహాల శుభ పరిణామాలతో మిథున రాశి వారికి అనుకున్న కార్యాచరణ అనుకున్న విధంగా పూర్తి చేసే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక నూతనంగా ప్రారంభం చేసేటువంటి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అత్యంత శుభయుక్తమైన సంవత్సరంగా కలిసి వస్తుంది. మిథున రాశి వారికి నూతన శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ఆగిపోయిన పనులను పునః ప్రారంభం చేసుకుంటారు. మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో చాలా శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి 2024 వివాహాది శుభ కార్యక్రమాలు, వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సంవత్సరం చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక దశమస్థిత రాహు సంచారం వల్ల వృత్తి మార్పులు, ఉద్యోగ మార్పులు శీఘ్రంగా చేసుకుంటారు. ఇక విదేశాలు ప్రయాణం చేసేటువంటి వారికి సంవత్సరం చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత శనేశ్వరుడు సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కాస్త ఆలస్యంగా ముందుకెళ్లి విజయాలు సాధించుకుంటారు. అంటే వ్యాపారాల మీద పెట్టుబడులు కానీ, దీర్ఘకాలిక వ్యాపారాలు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్, ఐరన్, ఆయిల్, ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్, శనికి సంబంధించిన వృత్తులు చేసుకున్నటువంటి వారికి కాస్త నిదానంగా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అర్ధాష్టమ కేతు సంచారం వల్ల గృహ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ లాభస్థిత గురుబలంతో అన్ని సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే సంవత్సరంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ కళాకారులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక సినీ, రాజకీయ సంబంధితమైనటువంటి రంగాల్లో ఉండే వారికి అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల విజయాలు మీ వెంటే ఉండేటువంటి అవకాశం గోచరిస్తున్నాయి. దశమ రాహు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా మానసికంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత వెంటనే మనం మార్చుకునేటువంటి ఆలోచనల విషయంలో కొద్దిగా అస్థిమితం వల్ల, అంటే మైండ్ స్టెబిలిటీ కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల కానీ, స్థిమితంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కానీ, అనుకున్న నిర్ణయానికి కట్టుబడి దానికి సంబంధించిన కృషి తక్కువగా ఉండటం వల్ల ఇక విద్యార్థుల్లో ముఖ్యంగా కూడా అలసత్వం కానీ, ఒత్తిడి కానీ, స్నేహాల వల్ల నష్టం కానీ, ప్రేమ వ్యవహారాల వల్ల నష్టం కానీ, కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ, వీటిని అధిగమించి ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే దైవిక బలంతో అనుకున్న ప్రతి కార్యాచరణ విజయం సాధించుకోవచ్చు. ఇక చక్కటి గ్రహస్థితి అయితే కనిపిస్తుంది. కానీ దశమ రాహు, అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ఈ సంవత్సరం ముఖ్యంగా మిథున రాశి వారికి ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన పరిణామం ఇస్తుంది. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాధించుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఈ సంవత్సరం మొదటి 6 మాసాలు చాలా యోగదాయకమైన సంవత్సరంగా కనిపిస్తోంది. తదుపరి 6 మాసాల్లో ఒక మధ్యమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారు ఇక నూతనంగా ప్రారంభం చేసేటువంటి కార్యాచరణ వారికి చాలా సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి అనారోగ్యత ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ప్రతిరోజు మిథున రాశి వారు గణపతి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. దీంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, మంగళవారం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేసుకోండి, సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి, కందులు, బెల్లాన్ని ప్రతి మంగళవారం కూడా దానం ఇవ్వడం ఈ సంవత్సరం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. చక్కటి శుభ కార్యక్రమాలు గోచరిస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల ప్రోత్సాహకరమైన సంవత్సరంగా 2024 మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.